వైఎస్ఆర్సీపీలోని అధినేత జగన్మోహన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాడట. సోషల్ మీడియాలో ఫోకస్ చేయాలని చెప్పేసి ఎవరైతే సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ ₹5 పేటీఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి మొబైల్ ఫోనే గన్ను, ఆ గన్నుతోనే పేల్చండి, ఈసారి వచ్చేది మనమే అంటూ చెప్పుకొచ్చాడు. అదేంటో కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తానంటే ఆ పార్టీల నాయకులే భయపడి వస్తున్నారు. నువ్వు రావద్దు అయ్యా స్వామి అని దండం పెడతాన్నారు. సరే, మొత్తానికి కథనం ఏందో ఒకసారి ఇందాం. రాజకీయ అనుకూలతల కోసం మరొకసారి వచ్చే ఎన్నికల ముందు పాదయాత్ర ప్లాన్ చేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేర్చని ఆయన ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాదయాత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు అయితే వినబడుతున్నాయండి. సగం కూడా ఏంటి, బట్ట నొక్కాడు కదా, అందరికి డబ్బులు ఇచ్చాడు కదా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు కదా, ఒక్కడు పని చేసుకొని బతకనీయకుండా పథకాలతో బతికేటట్టు చేశాడు కదా అనుకుంటారేమో. చాలా పథకాలు, ఉద్యోగస్తుల విషయంలో పిఆర్సీ, మద్యపాన నిషేధం, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి పథకాలు అమలు చేయనట్టు. మొత్తానికి అప్పులు తేవడం, బటన్ నొక్కడం, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనుకున్నటువంటి కార్యకర్తలకి పింఛన్ల రూపంలోనో అట్లా పథకాలు వేయడం, వాళ్ళని సాకడం, ఇదే 5 ఏళ్ళు అయిపోయింది. ఈ పింఛన్ల విషయంలో ఎందుకంటానంటే ₹15,000 పింఛను మంచానికి అతుక్కుపోయిన వికలాంగుడికి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది దొంగ సర్టిఫికెట్లు తీసుకొని జీవనం పొందారని 5 సంవత్సరాలు ఏ పని పాట లేకుండా ప్రతి నెల ₹15,000 జీతం చూసిన వాళ్ళు తీసుకొని బతికారు. దానికి కారకుడు మన జగన్మోహన్ రెడ్డి, అందులో ఏం డౌట్ లేదు. అయితే సోషల్ మీడియా వింగ్ ని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో పోస్టులు వేయాలని చెప్పడం చూస్తే ప్రజలకు నిజమైన సేవ కంటే ప్రచారమే ముఖ్యమని స్పష్టంగా కనబడుతోంది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టినంత డబ్బులు, తిట్టినవాడికి డబ్బులు అనే విధంగా చేశారు. ఇప్పుడు కూడా అదే సాధన చేస్తున్నారండి. ఇదంతా ఐప్యాక్ ఓల్డ్ ఆలోచన అనమాట. ఫోన్నే ఆయుధం అంటూ వ్యాఖ్యానించిన జగన్ తాను చేసే పాదయాత్ర సోషల్ మీడియా యాక్టివిస్టులతో కలుపుకుంటానన్న మాటలు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన రాజకీయ నాయకుడు మళ్ళీ ఓ మాయ చేయాలని చూస్తున్నాడు. ప్రత్యామ్నాయమే కనిపిస్తుందండి. దాంట్లో వచ్చే ఎన్నికల ముందు ప్రజలను మరోసారి మభ్యపెట్టాలనే పందాలో జగన్ పాదయాత్రను వినియోగించుకుంటున్నారని విమర్శలు వెలువడుతూ ఉన్నాయి. మొత్తానికి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకు పోతే ఆ జిల్లా నాయకులు డబ్బులు ఖర్చు పెట్టుకోలేక చేస్తున్నారు. ఎందుకంటే జన సమీకరణ కోసం మందు, చుక్క, డబ్బులు ఇవ్వలేక చేస్తున్నారండి. మొత్తానికి ఏ జిల్లాలో కూడా డబ్బులు ఇన్ని రారు జనాలు, ఆయనకి అంత అభిమానులు లేరని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే ఆయన వెంట వచ్చిన కొన్ని సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడం, దాన్ని టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ కావడం, వైసీపీ పార్టీ ఉంటుందా పోతుందా అని అనుమానాలు కావడం లాంటి స్థాయికి దిగారిపోయింది. మరి చూద్దాం ఈ వీడియో మీద తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో.